హాయ్ ఫ్రెండ్స్, చూడండి మా మక్కల కాడికి ఇన్ని రోజులు రాలేను కదా, ఈ సంచులు తీసుకపోలేరు. ఈరోజు వచ్చిన నేను. చూడండి, ఫస్ట్ మీది గెట్టుకు 10 గుంటలల్లా మిరప చెట్లు అన్నీ ఎల్లిగడ్డలు ఉల్లిగడ్డలు అన్నీ పెట్టుకున్నాం కదా, అందులో 10 సంచులు అమ్మినాం. ఇవన్నీ ఉంటాయంటే కేజీ 60 కిలోల సంచి అన్నట్లు. 60 కిలోల సంచులు 10 అయినాయి ఫస్ట్. తర్వాత మళ్ళా ఈ కింది గెట్టుకు 30 సంచులు అయినాయి అన్నట్లు. మాకు ఒక 22 గుంటలలోనే అన్ని తీర్ల తీసుకున్నాం. చూడండి, మక్కలతోటి బాగా ఆదాయం ఉంటుంది, చాలా మంచిగా వెళ్తాయి. చూడండి ఫ్రెండ్స్, మనం కొయ్యకాలు వీకకముందే మంచిగా కొయ్యకాలలో ఇట్లా ఆదులు వేసుకుంటే మక్కలు పెట్టచ్చు. ఇట్లా కట్టెతోటి గుచ్చి కూడా మక్కితి పెట్టి ఇట్లా ముయ్యొచ్చు. అట్లా చాలా ఆదాయం మంచిగా ఉంటుంది, ఖర్చు తక్కువ, పంట ఎక్కువ వెళ్తుంది, చాలా మంచిగా ఉంటుంది. రేట్లు కూడా మంచిగా ఉన్నాయి ఈ సంవత్సరం మక్కలకు. చూడండి, అందరు చాలామంది మక్కలే పెట్టారు. 20 గుంటలకే అన్ని వెళ్ళినాయి అంటే ఇక ఎన్ని క్వింటల్ అయితే నాకు క్వింటల్ లెక్క తెలియదు, కానీ ఇక మీరే తెలుసుకోండి. ఇది అయితే 60 కిలోల సంచి, 30, 10, 40 సంచులు వెళ్ళినట్లు నాకు. చూడండి, ఇక ఎకరాలు 5 ఎకరాలు వేసిన వాళ్ళు, 4 ఎకరాలు వేసిన వాళ్ళకి బాగా వెళ్తున్నాయి మక్కలు. చాలా పంట అయితే మస్తు మంచిగా పండింది. మక్కలే మంచిగా పంట. ఒక అన్న అడిగిండు కాబట్టి చెప్తున్నా నేను ఎన్ని కిలోలని. మేము ఎన్ని సంచులు అయినాయి అక్క అని అడిగిండు కాబట్టి చెప్తున్నా నేను. చూసిర్రా అన్నయ్య, మక్కలు అయితే ఈజీగా పండించుకోవచ్చు, నీళ్ళ సౌకర్యం మంచిగా ఉంటే. మనం మందులు వేసేది కూడా చూపించిన నేను, ఇంటిస్ గోళీలు వేసేది కూడా చూపించిన. మళ్ళీ మోగి పూత వెళ్ళినాక కూడా మందు వేసేది కూడా చూపించిన నేను. అన్నీ చూపించిన. చూడండి, మా పంట. మా తాట్లవాయ గ్రామంలో అయితే చాలామంది మక్కలే పెట్టుకున్నాం మేము. చూసిర్రా, మక్కల పంట అయితే అలకగా ఉంది. ఇక ఈ పొలాలు కోసుడు ఉంది. ఇప్పుడు ఈ పొలాలు ఇక ఏం చేస్తాయో, ఇక ఈ వర్షాలు ఇక మొగుళ్ళు పడుతున్నాయి. కొంతమంది మొదలు వేసిన వాళ్ళు కోసుకుంటారు. ఇక మాదైతే కొంచెం వెనుకపాట్లనే పడ్డది పొలము. ఇక కొంచెం పచ్చగా ఉంది, ఏడ ఆడ కొద్దిగా. ఒకరోజు పోయి చూపిస్తా పొలంకి మీకు. ఛాయ్ తాగినరా ఫ్రెండ్స్ అందరు? 4 గంటలది. నేనైతే చెరుపతి చేసుకొని తాగొచ్చిన, ఛాయ్ తాగలేను వేడికి ఇంకా అని. నా మన్మరాళ్ళకి తాగించిన కొద్దిగా నేను తాగిన. మా ఆయన తాగిండు. చెరుపతి చేయంగా చూపిస్తా అనుకున్నా కానీ చూపించలేను. పట్టు చీర చూడండి ఫ్రెండ్స్, పట్టు చీర. కలర్ చూడండి ఫ్రెండ్స్, చీర బాగా చాలా నచ్చింది మీకు. ఇదంటే కలర్ చాలా ఇష్టం, మంచిగా ఉంది నాకు. బార్డర్ కూడా మంచిగా వచ్చింది, ఎల్లో కలర్ మంచిగా ఉంది కదా చీర. బ్లౌజ్ ఎట్లా వచ్చింది దీనికి? బార్డర్ కలర్ ఎల్లో చీర. ఇక పట్టు చీర 1800 దీనికి. బార్డర్ మంచిగా నచ్చింది, మంచిగానే ఉంది. దీనికి 350. ఈ కలర్ అయితే చాలా ఇష్టం నాకు, చాలా బాగుంది. చూడండి, మా ఫ్రెండ్ వాళ్ళవి, నావి కాదు. నేనైతే ప్రస్తుతానికి చీరలు కొనుక్కోలేను, మా ఫ్రెండ్ వాళ్ళవి. చూడండి ఫ్రెండ్స్, వస్తున్నారా? ఛాయ్ తాగిరా ఫ్రెండ్స్ అందరూ? ఇక నేను ఇంటికైతే పోతున్నా. ఇక ఇక్కడ మధ్యలో ఇక మా చెల్లెల ఇంటికాడ ఆగిన. ఇక్కడ మిషన్ కాడ వీళ్ళు బట్టలు వేసిర్రు, చూపిద్దామని చూపించిన యూట్యూబ్లో. చాలా బాగున్నాయి చీరలు. పెళ్లి పిల్ల అట, గౌన్ల పిల్ల తెచ్చుకున్నది. అయితే ఇంకా పెళ్లి చీరలు అని చూపెడదామంటే తీసుకుపోయిన వాళ్ళు లేవు ఇక్కడ. చాలా బాగున్నాయి. ఇంటికైతే వెళ్తున్నా, పసుపు పట్టలేరు, ఇక ఇక్కడనే పెట్టిపోతున్నా కవరు. బాయ్, మరి ఉంటున్నా ఫ్రెండ్స్.